ఉండాలి, రెండవదేమో సహనం కలిగి ఉండాలి, మూడవదేమో సహించాలి. ఇదిగో 10 మంది పిల్లలు, ముగ్గురు, అదిగో 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానము. ఆ భోజనం చేస్తా ఉన్నారు. అరణ్యం సుడిగాలు వచ్చిందట. ఆ సుడిగాలు వచ్చి వాళ్ళ మీద పడిందట. ఆ సుడిగాల చేత ఇంటి మీద పడగానే ఆ ఇల్లు ఏమైపోయిందట, కూలిపోయింది. అక్కడికక్కడ చనిపోయా. ఈ సంగతి వచ్చి చెబుతుంటే ఏం కలిగినాడో తెలుసా? సహనము. కొన్ని పరిస్థితులు వస్తాయి, బిడ్డల మీదకి వస్తుంది, ఏదో ఒక రకమైన నష్టం వస్తుంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక రకమైన స్పర్ధం వస్తుంది, బిడ్డల మీద సాతాను దాడి చేస్తాడు. మొన్న మరి సంఘ క్షమాభివృద్ధి కొరకై ఆ ప్రాంతంలో దైవజనులుగా అదిగో చెప్పిన మాట ఏంటి? ఇంటి పెద్దగా ఉన్న కొడుకు మీదకి సాతాను దాడి చేస్తాడు. ఇంటి పెద్దగా ఉన్న కుమార్తె గారి కుమారుల మీద సాతాను దాడి చేస్తాడు. అందుకోసం ఏం చేయాలి? తల్లిదండ్రులు వారి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి పెద్దగా ఉన్నది ఎవరో వాళ్ళ మీద. ఆదిలోనే చూసుకుంటే ఆదాము పెద్ద, ఆదాము మీద దాడి. అందుకోసమే సాతాను ఏం చేసింది? తినొద్దన్న పండు తినిపించింది. అక్కడ నుంచి పక్కకి. అక్కడ నుండి ఆదాము తర్వాత ఎవరు? కయ్యూను, ఎబ్బేలు. పెద్దోడు ఎవడు ఇప్పుడు? కయ్యూను. అలాగే కయ్యూను కూడా అక్కడే అయిపోయాడు. కయ్యూను తర్వాత ఎవరు? ఏసేవు, యాకోబు. ఏసేవు ఏమో అసలుకే ఎట్టున్నాడు? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. మరి నాకెందుకు అన్నాడు? ఇట్లా మనం చదువుకుంటే అన్ని జ్యేష్ఠుల మీద పడిపోతా ఉంది. అందుకోసమే జ్యేష్ఠులను ఏం చేస్తాడంటే సంఘానికి పెట్టాడు. జ్యేష్ఠుల సంఘం ఇది. దేవునికి స్తోత్రం. ఆయన అదిగో తన జ్యేష్ఠ కుమారుడిని యేసయ్య 2025 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దాన్ని బట్టి, ఆయన చనిపోయిన దాన్ని బట్టి మనకు జ్యేష్ఠుల యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కనుక మనం ప్రార్థించాల్సిన బిడ్డల కోసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంతానము నష్టం వచ్చింది. ఒకసారి సంతానం మీద నష్టం అవుతుంది. సంతానము ఏదో ఉద్యోగం రాలేదని, వ్యాపారం లేదని, పిల్లల గురించి ఊరక తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఊరక నమ్మకం పోయకూడదు. దేవుడు వాళ్ళకి ఎంత తగిన సమయంలో జాబు. వాళ్ళ కోసం నేను చేయాల్సిన పని ఏంటి? అంతేగాని వాళ్ళు చూడరు ఎట్టున్నారు, వీళ్ళు చూడరు ఎట్టున్నాడు, వీడు అంటాడు. వాళ్ళ గురించి అని నేను తెలుసు, నీకు అదే తెలిసిందిలే నీకు అని అంటే. ఎవరి గురించి వద్దు, నీ గురించి అయ్యా నా పిల్లలు అయ్యా అంటే దేవుడి దగ్గరే అడగాలి. అంటే మూడవది సహించిన వాడు. 4వది 2వ అధ్యాయం 7 వచ్చిన. కాబట్టి అపవాది కనుక 9వ వచనం వరకు మీరు చదువుకుంటే అనారోగములో ఓర్చుకున్నవాడు. ఇప్పుడు ఏమిటంట? ఓర్చుకున్నాడు. అనారోగం వస్తుంది. అనారోగం వస్తే, జ్వరం వస్తే తగ్గలేదు. ఏమంటా మనం? ఏంటంటే దేవుడు కూడా తగ్గించలేదు. దేవుడు కూడా అన్న మనకి ఏమనిపిస్తుంది? ఎమ్మటే తగ్గిపోవాలి. మళ్ళీ మనం ప్లేట్లో పెట్టుకొని ఎమ్మటే తినాలి. ఏదో మరి ఈ మధ్యలో మనకేముందంటే అసలుకి జ్వరం వచ్చినప్పుడు ఆకలి. అదేంటో మరి మామూలుగా వచ్చినప్పుడు చిన్నయ్య తింటలాగో ఆకలట్లా, తింటలాగో ఆకలట్లా. జ్వరం వచ్చినప్పుడు లేదు అన్నయ్య ఏమో తినాట, ఏదో అన్నం తినాలని పెడతామంట. కానీ అనారోగం ఎట్టొచ్చిందో తెలుసా? తల నుంచట అరికాలు వరకు అనారోగంతో ఉన్నప్పుడు, బాగానప్పుడు ఏం చేశాడంట? ఓర్చుకున్నాడు. అది శరీరంలో కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఏం చేసుకోవాలంట? మనం ఓర్చుకోవాలి. వస్తుంది, రోగాలు వస్తుంది, బాధలు వస్తుంది. ఇంకా చెప్పాలయ్యా అంటే అయుక్తులకు కలుగు ఏ రోగమో రానివ్వను అన్నాడు. వచ్చిందయ్యా అంటే మనం ఎక్కడో లోపం మన దగ్గర ఉంది, అది మనం ఒప్పుకోం. ఏమంటాం? ఏంటో మరి జ్వరాలకి నాకే వస్తాయి, మాకే వస్తాయి. దేవుడు నేను చూసి పెడుతున్నాడా? లేదు. దేవునికి స్తోత్రం. కనుక అనారోగ్యములు ఏం చేయాలంటే ఓర్చుకునేటువంటి అనుభవం ఏపులో కనబడుతుంది. ఇక్కడ 4వదిగా 5వదిగా మనం చూస్తే 16వ అధ్యాయం 3 వచ్చిన. అందుకు ఏపు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చను. కనుక ఆదరణ లేని మాటలను సహించిన వాడు. ఏమో ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నీకు ఎంతమంది స్నేహితులు
ఎంతో మంది ఉంటారు. అటు వెళ్తే ఒకడు, ఇటు వెళ్తే ఒకడు, ఎంతో మంది ఉంటారు. కానీ ఆదరణ కలిగిన మాటలు చెప్పేవాళ్ళు ఉండరు. అంటే ఈ వయసులో ప్రార్థన అనేవాడు బొచ్చుడు. బాగుపడమంటే బాగుపడతా ఇక్కడ రమ్మంటే ఎవరు సహకరించడం. అదే చెడిపోతామంటే అసలు 10 మంది ఫోన్ల మీద ఫోన్లు, ఒకటే ఫోన్లు, అక్కడికెళ్దాం ఇక్కడికెళ్దాం అని. ఏవు కూడా ఆదరణ లేనప్పుడు ఏం చేశారు తెలుసా? ఇక్కడ 5వది మనం చదువుకుంటే ఆదరణ లేని మాటలు గుచ్చుకుంటున్నాయి అంట. ఎట్లా తెలుసా? ఏమో నువ్వేదో పాపం చేసావురా, లేకపోతే దేవుడు తల నుంచి అధికారుల వరకు ఇంత బాధ నీకు పెడతాడా, ఇంత సమస్యలు వస్తాయా అని అంటాడు కదా. నేను నా దేవుని దగ్గర నేనేం పాపము చేయలేదు అంటే ఏం చేశాడయ్యా అంటే సహించినవా. ఇందాక ఓర్చుకున్నవాడు ఇప్పుడేమో సహించాడు. ఏది పడితే అది అల్లా, ఏది పడితే మాట్లాడాలా, సహించుకోవాలి, సహనం కావాలి. దేవుని సన్నిధిలో సహనం కావాలి. అయితే ఇక్కడ సహించిన వాడు అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 5వది 6వది ఏం చేస్తాడయ్యా అంటే 42:10. యోబు గ్రంథం 42:10. ఎన్ని మాటలు అన్నా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి, నీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మర్చిపోవడానికి లేదు. ఇలాగున ఎదుగో నరుల క్షేమము కొరకు చేసిన ప్రార్థన అన్నాడు. నువ్వు కూడా నేను కూడా స్నేహితులు కాదు, ఇంకా బంధుమిత్రులు కాదు, ఎవరైనా బాధించి ఎవరైనా వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ఆ యొక్క స్థితి మనకు కలిగి ఉంటారు. ఆఖరిది అదిగో అలాగున ఉంటే లాస్ట్కి ఎవరైనా కంటిన్యూ చేస్తే అతనికి క్షేమస్థితిని మరలా అతనికి క్షేమస్థితిని దయచేశాను. 13 వచ్చిన కూడా 7 కుమారులను కనుక 7వది మరలా మొదటి క్షేమస్థితి చూసావా, అదే స్థితి